హలో ఎవరివన్, వెల్కమ్ టు త్రిబులర్ వెల్త్ సర్వీస్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు లాస్ట్ వీడియోలో వచ్చేసి మనకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లస్ రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మాత్రము నేను చెప్పిన కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈ ప్లాన్లోకి వెళ్ళే ముందు ఏంటంటే ఫస్ట్ మన దగ్గర హెల్త్ అండ్ టర్మ్ పాలసీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కావాలన్నా కూడా మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి, మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రము హెల్త్ అండ్ టర్మ్ అంటే లైఫ్లో ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసి ఒకవేళ ఏజెంట్కి కానీ అట్లా ఒకవేళ జాయిన్ అవ్వాలంటే కూడా మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. వాటి క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది కూడా మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో వీడియోలోకి అయితే వెళ్దాము ఒకసారి. సో ఇది చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లస్ రిటైర్మెంట్ అండి. సో ఇది ఎట్లా ఉంటుందంటే మనకు రిటైర్మెంట్ అంటే మనకు సపోజ్ ఇప్పుడు ఒక 40 ఏజ్ ఉంది, ఆఫ్టర్ 60 ఏజ్ కానీ 65 కానీ మనం అంటే ఫుల్గా ఏదైనా జాబ్ చేస్తున్నా లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అట్లా మనం రిటైర్మెంట్ అయ్యి రెస్ట్ తీసుకున్న సమయంలో మనకి ఏదైనా అమౌంట్ లేదు అంటే మన పిల్లల దగ్గర ఏదైనా రిస్క్ జరుగుతుంది అంటే వాళ్ళు మనకు అమౌంట్ సేవ్ అప్పుడు అంటే మన దగ్గర అమౌంట్ సేవ్ లేదు, ఆ టైంలో మనం అప్పుడు ఇబ్బంది పడేదానికన్నా ఉన్నప్పుడే మనం అమౌంట్ సేవ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ ఉంది. సో వీటి గురించి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేంటంటే మనకు చూడండి, సో మనకు ఇది వచ్చేసి మనకు ఏజ్ కూడా మనకు ఇంతనేం లేదు, 18 ఇయర్స్ ఉంటే చాలండి. 18 ఇయర్స్ నుంచి కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. లేదు చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకు 1 ఇయర్ నుంచి కూడా మనం సేవ్ చేసుకొని నామినీ కింద పెట్టేసుకోవచ్చు. లేదు పేరెంట్ అనేది పే చేస్తారు. బట్ రిటైర్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ రిటైర్మెంట్కి ఎవరు తీసుకోవాలంటే ఒక 30 ఏజ్ ఒకవేళ 40 ఏజ్ ఉన్న వాళ్ళైతే బెస్ట్ చాయిస్. అంటే దీనికి ఏంటంటే మనకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, మెయిన్గా నో క్వాలిఫికేషన్. అంటే ఇప్పుడు మనకు టర్మ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది కదా, బట్ ఈ ప్లాన్కి వచ్చేసి మనకు ఎలాంటి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. మెయిన్గా ఇదేంటంటే ఇంతనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది అయితే ఏం రూల్ లేదు. మీ దగ్గర సంవత్సరానికి మీరు 60,000 కానీ లేదు 50,000 1 lakh మీ చాయిస్ అండి. మీకు ఎంత మీకు సేవ్ చేసుకుంటామంటే అంత. అండ్ ఇంకొకటి ఏంటి, 1 టైం పేమెంట్ అయితే కాదు, మీరు 3 months కానీ 6 months లేదంటే కనుక మనకు ఒకవేళ మంత్లీ అంటే కొంచెం కష్టం కదా, మంత్లీ కన్నా మనము 3 months 6 monthsకి ఒకసారి పే చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఇందులో ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ చెప్తున్నా అంటే ఇంతే అమౌంట్ పే చేయాలనేది అయితే ఏం లేదు. సో మనకి ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 yearకి చెప్తున్నానండి. 1 yearకి వచ్చేసి మనము 1,28,000 పే చేస్తామంటే అంటే 1,00,000 రూపాయలు వస్తుందండి. ఈ 28,000 ఏంటంటే రైడర్ కింద వస్తుంది. సో మనకి 1,28,000 మనం పే చేసామంటే 12 years. సో 5 years ఏంటంటే కనుక మనకు 5 years మనము వదిలేస్తామండి. అంటే మనకు టోటల్గా 12 years పే చేసేస్తాము. ఈ 5 years మనం ఖాళీగా ఉంచేస్తాం. అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ లాగా కానీ ఏదైనా కానీ ఒక 5 years లాకింగ్ పీరియడ్ టైప్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 17 years అవుతుందండి. సో ఆఫ్టర్ 18 years నుంచి అప్ టు 30 years అని, అంటే ఇక్కడ నుంచి కాదు కౌంటింగ్, స్టార్టింగ్ 1 to 30 years వరకు మనకి ఎంత 2 lakhs అమౌంట్ మనకు వస్తుంది. ఎలా ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది 17 years కదా, టోటల్గా 1 to 30 years అండి. సో 2 lakhs అమౌంట్ పర్ ఇయర్ మనకు అకౌంట్కి వస్తుంది. చూసారా? సో 2 lakhs పర్ ఇయర్ అంటే మంత్లీ మనకు 18,000 లాగా మనకు యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏదైనా మనకప్పుడు మన పిల్లలు కానీ హెల్ప్ చేయలేనప్పుడు 18,000 మనం ఎక్కడైనా సరే ఎవరికైనా ఇచ్చినా కూడా మనకు ఫుడ్ కానీ అన్నీ చేస్తారండి. చాలా వరకు ఆశ్రమాలు ఉన్నాయి. అంటే ఇన్ కేస్ ఆ సిచ్యువేషన్ మనకి ఎదురైనప్పుడు ఈ అమౌంట్ ఇప్పుడు సేవ్ చేసుకున్నారు అంటే ఒక 12 years మనం ఇప్పుడు జాబ్ చేస్తున్నాం అన్నప్పుడు ఇప్పుడే పే చేసుకుంటే బెటర్ ఆప్షన్. సో ఈ 30 years మనకి ఎలాంటి రిస్క్ లేకుండా మనం శ్రమ పడుకోకుండా
మన అకౌంట్కు మనకే వస్తుంది. అలా 30 ఇయర్స్ మీకు ఎంత వస్తుంది? అప్పుడు 60 lakhs వస్తుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 2 lakhs ఇంటూ 30 years 60 lakhs వస్తుందండి. సో ఈ 60 lakhs మనం కడుతున్నది 12 years. సో మంత్లీ మనకు అమౌంట్ వస్తుంది. అండ్ డెత్ బెనిఫిట్ కూడా మనకు వస్తుంది. ఇందులో మన నామినీకి డెత్ బెనిఫిట్ ఎలా అంటే, సపోజ్ మీరు 1 to 2, 3 years మీరు పే చేశారండి. ఈ 3rd year ఏంటంటే డెత్ జరిగింది మనకి. ఈ డెత్ జరిగినప్పుడు మనకి ఎంత వస్తుందంటే, మనకు ఈ నార్మల్ డెత్ జరిగినా కూడా మనకు 22 lakhs వస్తుంది. అంటే ఈ ప్రీమియం పే చేస్తున్నప్పుడు. సో 22 lakhs డెత్ అమౌంట్ వస్తుంది. ప్లస్ ఈ 3 years తర్వాత రిమైనింగ్ మనకి ఎంత 9 years ఉంటుంది కదా, ఈ 9 years కూడా మనము పే చేయాల్సిన అవసరం లేదు. కంపెనీనే పే చేసుకొని లాస్ట్ అంటే అదే ఇందాక చెప్పాను కదా 17 years వరకు కూడా టోటల్గా వాళ్ళు 12 years పే చేస్తారు. 5 years వదిలేసిన తర్వాత 18th month నుంచి కూడా మనకి 18th year నుంచి కూడా మళ్ళీ మనకు అమౌంట్ వస్తుంది. సో ఒక్కసారి ఆలోచించుకోండి, మనం కడుతున్నది 1,28,000 సంవత్సరానికి కడతాము. ఇన్ కేస్ ఏదైనా నార్మల్ డెత్ జరిగిందంటే 22 lakhs వస్తుంది. అండ్ ఈ పర్సన్ చనిపోయినప్పుడు మనకి ఈ రిమైనింగ్ ఇయర్స్ కూడా నామినీ వాళ్ళు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కంపెనీని ఇది వే ఆఫ్ చేసుకొని 18th year నుంచి 30 వరకు కంపెనీ మళ్ళీ మన అకౌంట్కి 2 lakhs వేస్తూ వస్తుంది. సో ఒక్కసారి సేఫ్టీ అనేది చూసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ పర్సన్కి ఎలాంటి డెత్ జరగలేదు, 30 years రోజు ఏదైనా జరిగిందనుకోండి, ఈ 60 lakhs వస్తుంది. ప్లస్ ఈ 22 lakhs వస్తుంది. అడిషనల్గా మనం ఎంతైతే పే చేసామో ఇది 1,28,000 అంటే 15 lakhs పే చేస్తున్నాడు. ఈ 15 lakhs కూడా లాస్ట్కి రిటర్న్ వస్తుంది. ఓవరాల్గా మనకి ఎంత 75 lakhs వస్తుందండి. సో ఇది కూడా మీకు డిస్ప్లే మీద ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదా, ఈ ప్లాన్ ఏంటంటే చిల్డ్రన్స్కి కానీ రిటైర్మెంట్ వాళ్ళకి కానీ బెటర్గా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి, 1,28,000 మనం అట్ ఏ టైం పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇది 3 months 6 months లాగా కూడా మనం పే చేసుకోవచ్చు. సో 12 years మనం పే చేస్తాము. సో 18th year నుంచి అప్ టు 30 అండి, 30 years వరకు మనకు ఫర్ ఇయర్ 2 lakhs అమౌంట్ వస్తుంది. ఈ మిడిల్లో ఈ 12 years బిలోనే మనకి ఏదైనా రిస్క్ జరిగిందంటే మన నామినీ వాళ్ళకి కూడా ఈ అమౌంట్ అనేది సార్ ఆలోచించుకోండి. మనం చేస్తున్న అమౌంట్ ఎంతో మనము అంటే ఈ తక్కువ అమౌంట్ మనం చాలా సేవ్ చేస్తున్నట్టు. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు 1,00,000 రూపాయలు నేను కట్టాలి కదని. మీరు కట్టే 1,00,000 రూపాయలు చూస్తున్నారు. కట్టే 1,00,000 రూపాయల అమౌంట్ మనకి ఎలాగో రిటర్న్ వస్తుంది కదా. మీరు అనుకోవచ్చు ఇంట్రెస్ట్కి ఇవ్వచ్చు అనేసి. ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఏంటి ఇలా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే ఫ్యూచర్ ప్లాన్ గురించి మరీ చెప్తున్నాను. సో రిస్క్ పడకోకుండా, లేదు ఇప్పుడు తక్కువ వయసు ఉంది అన్న వాళ్ళు అయితే కనుక చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా యూజ్ అవుతుంది. పర్ ఇయర్ 2 lakhs వస్తుంది అంటే కనుక కొంచెం సేవింగ్ కూడా అవుతున్నట్టు అవుతుంది కదా. సో ఇప్పుడు మన దగ్గర అమౌంట్ ఉంది అంటే మాత్రం యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షను. చాలామంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ, ఎల్ఐసి ఇవన్నీ చాలా చూసింది కదా అందరు చెప్తుంది అంటారు. మనం బిజినెస్ ఏదైనా చేస్తున్నాం అన్నప్పుడు ఇన్కమ్ కోసమే కదా. సో ఇన్కంలో కూడా మనం తక్కువ అమౌంట్ పెడుతున్నాము. రిస్క్ జరిగినప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. సో అది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకు ఇంతగా మనం చెప్తున్నామో ఒక్కసారి ఆలోచించుకొని ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఈ ప్లాన్ గురించి మీరు కాల్ చేయొచ్చు. ఎడ్యుకేషన్తో అయితే సంబంధం అయితే అసలు లేదు. మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ కానీ కొంచెం ఆఫ్టర్ 60 years మనకి ఎలాంటి రిస్క్ లేకోకుండా మన కాళ్ళపై మనం డిపెండ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే కొంచెం సేవ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. 60 వరకు కూడా అవసరం లేదండి. 40 ఉన్న వాళ్ళు పెట్టుకున్నా కూడా 50 to 57 years నుంచే మళ్ళీ మన అమౌంట్ మనకు రిటర్న్ వస్తుంది. సో ఒకసారి చూసుకోండి, ఆ రిమైనింగ్ ఇయర్లో మనకి ఏదైనా జరిగిందంటే కూడా మన అమౌంట్ మనకు వస్తుంది. ఇంకొకటి చాలామంది ఏంటంటే నాకు ఏదైనా మనకు క్యాన్సర్ ఉండడము, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ అదైతే చాలా మిస్టేక్ అండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి పాలసీలు తీసుకోవడం బెటర్ ఆప్షను. మనకంతా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు తీసుకుంటే
కంపెనీ వాళ్ళు కూడా అన్నీ చెక్ చేసుకుంటారు కదా. సో ఏం లేనప్పుడు తీసుకోవడమే బెటర్ చాయిస్ అండి. ప్రీమియం కూడా తగ్గుతుంది. సో ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఆలోచించుకోండి. ఏదైనా కానీ ఒకవేళ మీరు హెల్త్ కానీ టర్మ్ కానీ తీసుకోవాలన్నా కూడా ఏ కంపెనీ తీసుకోవాలని మీకు ఒకవేళ డౌట్ ఉన్నా కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. అండ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.